హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, ఫైర్ కలర్ అయితే మీలో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఆరెంజ్ లేదా లైట్ రెడ్ కలర్లో అయితే ఫైర్ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గ్లాస్లో పెట్రోల్ ఉంది. ఒకవేళ ఈ పెట్రోల్ని నేను ఈ ఫ్లోర్ పైన పోసి దీనికి ఫైర్ అంటించాను అనుకోండి, మీరు చూడవచ్చు దీని కలర్ వచ్చేసి మనకు ఆరెంజ్ లేదా లైట్ రెడ్, మీరు ఏదనుకున్నా సరే ఆ కలర్లో అయితే గైస్ మనకు ఫైర్ ఉంటుందన్నమాట. బట్ ఈరోజు ఈ వీడియోలో మనం సైన్స్ని యూజ్ చేసి, నా ముందు మీరు ఏదైతే ఫైర్ని చూస్తున్నారో ఈ ఫైర్ని మనం గ్రీన్ కలర్లోకి అయితే మార్చబోతున్నాం. లిటరల్లీ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇది మనం ఆరెంజ్ కలర్లో ఎక్కడ ప్రతి చోట చూస్తూ ఉంటాం కాబట్టి మనకు వచ్చేసి నార్మల్గా అయితే అనిపిస్తుంది. అదే ఫైర్ని మనం కనుక గ్రీన్ కలర్లో చూసినట్లయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో బేసికల్లీ మనం అదే గ్రీన్ ఫైర్ని అయితే తయారు చేయబోతున్నాం. గ్రీన్ ఫైర్ అంటే ఆకుపచ్చ కలర్లో ఉండే ఫైర్. ఒకవేళ మనం యూట్యూబ్ భాషలో మాట్లాడుకున్నట్లయితే దాన్నే గోస్ట్ ఫైర్ అని అయితే అంటారనమాట. సో ఈ వీడియోలో మనం గోస్ట్ ఫైర్ని అయితే తయారు చేయబోతున్నాం. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈరోజు ఈ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్, ఈ గ్రీన్ ఫైర్ని తయారు చేయడం ఎంతైతే ఇంట్రెస్టింగ్గా ఉందో అంతే మనకు హార్మ్ఫుల్గా కూడా ఉండబోతుంది. సో ఫస్టే చెప్తున్నా, ఈ ఎక్స్పెరిమెంట్ అయితే మీరు మీ ఇంట్లో ట్రై అయితే చేయకండి. ఒకవేళ చేయాలి అంటే చాలా సేఫ్టీ ప్రికాషన్స్ని యూజ్ చేసి మాత్రమే చేయండి. ఒకవేళ ట్రై చేయాలి అనుకునే వాళ్ళకు దీంట్లో మనం ఏ ప్రొడక్ట్స్ని యూజ్ చేయబోతున్నామో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, మీరైతే బై చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఫస్ట్ కావాల్సి ఉంటుంది ఈ గ్రీన్ ఫైర్ని తయారు చేయడం కోసం మిథనాల్. సో ఈ ఎక్స్పెరిమెంట్ని మనం నెక్స్ట్ లెవెల్ బిగ్ లెవెల్లో చేయబోతున్నాం కాబట్టి నేను 1/2 లీటర్ని అయితే ఆర్డర్ చేశాను. సో ఇంత అయితే మనకు రిక్వైర్మెంట్ ఉంది. సో నెక్స్ట్ మీరు చూసినట్లయితే గైస్ మనకు కావాల్సి ఉంటుంది బోరిక్ యాసిడ్ పౌడర్. సో మీరు ఇక్కడ చూడవచ్చు. సో దీన్ని కూడా నేను చాలా ఎక్కువ క్వాంటిటీలోనే ఆర్డర్ అయితే చేయడం జరిగింది. ఈ ఎక్స్పెరిమెంట్ని మనం చెప్పాను కదా బిగ్ లెవెల్లో అయితే చేయబోతున్నాం. సో ఇప్పుడు నేను మీకు యాజ్ ఏ ఎగ్జాంపుల్ లాగా, శాంపిల్ లాగా వీటిని మిక్స్ చేసి చిన్న గ్రీన్ ఫైర్ని అయితే నేను మీకు తయారు చేసి చూపిస్తా. ఒకసారి చూడండి మీరు ఎలా ఉంటుందని చెప్పేసి. ఓ మూత తీసుకురా కిట్టు. గైస్, దీంట్లో చాలా ప్రెషర్ అయితే ఉందన్నమాట. దానివల్ల మన క్యాప్ ఎగిరిపోయి అక్కడైతే పడడం జరిగింది. సో కొద్దిగా మనం అయితే మిథనాల్ని దీంట్లో మిక్స్ అయితే చేద్దాం. ఇంత మిథనాల్ని అయితే గైస్ నేనైతే బయటకి తీసాను. సో ఇప్పుడు దీంతో ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం. సో ఇప్పుడు దీంట్లో అయితే మనం బోరిక్ యాసిడ్ని అయితే మిక్స్ చేద్దాం. యాక్చువల్లీ బోరిక్ యాసిడ్ అంటే ఏంటి అనేది అయితే నాకు తెలియదు. నేను షాక్ అవుతా ఉన్నా, చేతిలో అసలు టచ్ చేయొచ్చా లేదా అని చెప్పేసి. సో ఇప్పుడు నాకు మతిని చెప్తుండు. యాక్చువల్లీ దీన్ని క్యారమ్ ఆడడానికి అయితే యూజ్ చేస్తారట. నాకు తెలియదు ఇప్పటి వరకు. స్మూత్గా ఉంది ఇది అయితే నిజంగానే. సో ఇప్పుడు ఈ బోరిక్ యాసిడ్ని అయితే మనం మిథనాల్తో మిక్స్ చేద్దాం. సో మనం ఇది కంప్లీట్గా మిక్స్ అయ్యే వరకు ఈ విధంగా అయితే మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇది ప్రాపర్గా మిక్స్ అయిన తర్వాత దీన్ని అంటించవచ్చు. సో ఇప్పుడైతే గైస్ మనం గ్రీన్ ఫైర్ని అయితే తయారు చేయబోతున్నాం, మీరు చూడవచ్చు. సో లెట్ స్టార్ట్. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో చూడండి మీరు ఇక్కడ. వావ్ గైస్, మీరు చూడొచ్చు గ్రీన్ కలర్లో అయితే ఫైర్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఆరెంజ్ లేదా రెడ్ కలర్లో అయితే ఫైర్ రావడం లేదు, గ్రీన్ కలర్లో ఫైర్ వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ గోస్ట్ ఫైర్. అండ్ గాలి వల్ల మన నార్మల్ ఫైర్ ఆరిపోయింది, బట్ ఇది ఆరిపోవడం లేదు ఇంకా కూడా. ఈ గోస్ట్ ఫైర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి చల్లారిపోయింది. ఇప్పుడు మనం డే టైంలో కనుక ఈ ఎక్స్పెరిమెంట్ని చేసినట్లయితే మనకు ఫైర్ కలర్ అంత బాగా అయితే కనిపించదు, అందరికీ తెలిసిందే. సో అందువల్ల నేనైతే చిన్న క్వాంటిటీలో అయితే దీని అయితే చేశాను. సో ఇప్పుడు మనం చీకటి అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. అండ్ చీకటి అయిన తర్వాత మన దగ్గర ఉన్న 500 ml ఏదైతే ఉందో కంప్లీట్ మొత్తాన్ని యూజ్ చేసి నెక్స్ట్ లెవెల్లో బిగ్ లెవెల్లో మనమైతే గోస్ట్ ఫైర్ని అయితే తయారు చేద్దాం రాత్రి. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఎండింగ్ మిస్ అవ్వకండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయాలైతే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్లో మీకు ఇటువంటి క్రేజీ ఎక్స్పెరిమెంట్లు అయితే లభిస్తాయి. సో ఇప్పుడైతే మనం గైస్ చీకటి అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. గైస్ ఫైనల్లీ చీకటి అయితే అయిపోయింది, మీరు చూడొచ్చు.
అండ్ ఇంకాస్త పెట్రోల్ని అయితే తీసుకొచ్చాను. సో చీకటి అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఈ పెట్రోల్ని అంటించి మీకు చూపిస్తా చీకట్లో ఏ విధంగా కనిపిస్తుందని చెప్పేసి. తర్వాత ఇంకాస్త మిథనాల్ను బోరిక్ యాసిడ్ని అంటిస్తాం. ఆ తర్వాత చూపిస్తాం మీకు రియాక్షన్ ఏ విధంగా కనిపిస్తుందో. అండ్ ఫైనల్గా నెక్స్ట్ లెవెల్ మన దగ్గర ఉన్న బోరిక్ యాసిడ్ అండ్ మిథనాల్ని కంప్లీట్గా మిక్స్ చేసి ఒకేసారి అయితే అంటిద్దాం అండ్ చూద్దాం ఎలా కనిపిస్తుందని చెప్పేసి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ పెట్రోల్కి ఫైర్ అంటిస్తున్నా. మొత్తం పెట్రోల్ అయితే కింద పోస్తాను. ఇప్పుడు దీనికైతే ఫైర్ అంటిస్తున్నా. కిట్టో లైట్ ఆఫ్. మీరు ఇక్కడ చూడవచ్చు గైస్, మనకు ఆరెంజ్ లేదా లైట్ రెడ్ కలర్లో అయితే మన నార్మల్ ఫైర్ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇంతే లెవెల్లో మనం కనుక గ్రీన్ ఫైర్ని తయారు చేసినట్లయితే ఎలా కనిపిస్తుందో చూడాలని ఉందా? చూద్దాం. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది. అండ్ ఇంత చలిలో ఈ ఫైర్ దగ్గర కూర్చున్నట్లయితే గైస్ లిటరల్లీ మజా అయితే వస్తుంది. ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న మిథనాల్ని బోరిక్ యాసిడ్ని ఇంకొకసారి మిక్స్ అయితే చేద్దాం అండ్ దాన్ని అయితే కాల్చి చూద్దాం. మన మిథనాల్ని మొత్తం దీంట్లో అయితే పోసేస్తున్నాను జార్లో. మొత్తం మిథనాల్ అయితే దీంట్లో పోసేసాను. అండ్ ఇప్పుడు మన బోరిక్ యాసిడ్ని అయితే దీంట్లో మిక్స్ చేయాల్సి ఉంటుంది. బోరిక్ యాసిడ్ ఇంత అయితే ఎనఫ్ నాకు తెలిసి. మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి పాలలాగా అయితే తయారైపోయింది. ఇప్పుడు దీంట్లో నుంచి కొద్దిగా నేనైతే అంటించి మీకు గ్రీన్ ఫైర్ ఎలా ఉంటుందో చూపిస్తా. మనం చీకట్లో కనుక అంటించినట్లయితే ఆ తర్వాత దీంట్లో ఉన్న మొత్తం మిక్చర్ని అయితే మనమైతే అంటించేద్దాం. గాయ్స్ మీరు చూడొచ్చు ఫైర్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఎక్కడ, మనకు లైట్ రెడ్ కలర్ ఎక్కడ, మన గ్రీన్ కలర్లో అయితే ఫైర్ అయితే వస్తుంది. చూడడానికి చాలా క్రేజీగా ఉంది గాయ్స్. చూస్తుంటే దీనిపైన ఏదో మంత్రం చేసినట్లు అయితే అనిపిస్తుంది అనమాట. ఆకుపచ్చ కలర్లో అయితే ఇది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మొత్తం అయితే గాయ్స్ పోస్తున్నా అండ్ దీన్ని అయితే అంటించేద్దాం. లైట్ ఆఫ్. గాయ్స్ మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తుందో గ్రీన్ లైట్. వావ్. గాయ్స్ గోస్ట్ ఫైర్ అని దీన్నే అంటారు. అండ్ మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తుందో. వామ్మో లిటరల్లీ చాలా ఖతర్నాక్ అనిపిస్తుంది. అండ్ దీంట్లో కొద్దిగా మీరు చూసినట్లయితే అక్కడక్కడ ఆరెంజ్ ఫైర్ కూడా రావడం జరిగింది. బట్ ఆ ఆరెంజ్ కలర్ కూడా చాలా థిక్గా అయితే ఉందన్నమాట. చాలా అంటే చాలా థిక్గా ఉంది. బట్ గాయ్స్ గ్రీన్ ఫైర్ ఏదైతే లెవెల్లో కనిపిస్తుందో నెక్స్ట్ లెవెల్. గోస్ట్ ఫైర్ తయారు చేయాలన్న మా కోరిక ఏదైతే ఉందో అదైతే ఫుల్ఫిల్ కావడం జరిగింది. సూపర్గా వస్తుంది, ఇంకా వస్తూనే ఉంది స్టిల్. మీరు చూసినట్లయితే మీకు మధ్యలో ఆరెంజ్ కలర్ ఫైర్ కనిపిస్తుంది కదా, నార్మల్ ఫైర్ లాగా. యాక్చువల్లీ అదేంటంటే ఎక్కడెక్కడైతే లాస్ట్లో బోరిక్ యాసిడ్ ముద్దలు పడ్డాయో అవి వచ్చేసి ఆరెంజ్ కలర్లో అయితే మండుతున్నాయి అన్నమాట. మనం మిథాలిన్ ఎక్కడైతే ఎక్స్ట్రా ఉందో అది వచ్చేసి గ్రీన్ కలర్లో అయితే వస్తుంది. సో ఫైనల్లీ గైస్ చూసారు కదా, ఇది మనం తయారు చేసిన గ్రీన్ ఫైర్. ఐ హోప్ గైస్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మన గ్రీన్ ఫైర్ గోస్ట్ ఫైర్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్లో అయితే రావడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లోకి మీకు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 3K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే నెక్స్ట్ అన్న ఏంటి పింక్ కలర్ ఫైర్ని అయితే గైస్ మనమైతే తయారు చేద్దాం. సో అన్న దగ్గర ఏదో ప్లాన్ ఉందట. సో ఈ వీడియో పైన గుర్తు పెట్టుకొని మరి 3K లైక్స్ కంప్లీట్ చేయండి. 3K లైక్స్ కంప్లీట్ కాగానే పింక్ ఫైర్ని అయితే మనం చేద్దాం. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.